Hi friends, welcome to Daily Tech News in 5 minutes. Friends, ఇది మన ఫస్ట్ ఎపిసోడ్. సో ఎవ్రీడే అయితే మనకి ఈవినింగ్ టెక్ న్యూస్ వస్తుంది. సో ఆ రోజు జరిగిన మెయిన్ టాప్ టెక్ న్యూస్ అంతా 5 మినిట్స్లో మీకు అందిస్తాను. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు అన్న మన ఛానల్లో ఎప్పుడు టెక్ న్యూస్ వస్తుందని. సో ఇకపై అయితే డైలీ మన ఛానల్లో టెక్ న్యూస్ వస్తుంది మండే టు ఫ్రైడే. సో మీరు ఆస్క్ టెక్ 24 సిరీస్ లాగే అన్బాక్సింగ్, కెమెరా రివ్యూస్, కెమెరా కంపారిజన్స్, ఫుల్ రివ్యూస్, అలాగే మన టెక్ న్యూస్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఈ టెక్ న్యూస్ని అయితే మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా డైలీ టెక్ ఇన్ 5 మినిట్స్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్, హువావే మేట్ 20 ప్రోకి P20 ప్రోకి వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే అప్డేట్ రూపంలో వచ్చింది. ఫోన్ లాంచ్ అయినప్పుడు ఇవి వైడ్ వైన్ L1 అయితే సపోర్ట్ చేయలేదు. ఇప్పుడైతే ఈ అప్డేట్ అయితే రోల్ అయింది. సో అమెజాన్, నెట్ఫ్లిక్స్లో 720p రెజల్యూషన్, ఆ పైన రెజల్యూషన్లో వీడియోలు చూడాలంటే మనకి వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే అవసరం. సో ఇప్పుడు మేట్ 20 ప్రో అండ్ P20 ప్రో యూజర్స్ అయితే ఆ కంటెంట్ని హెచ్డి రెజల్యూషన్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, ఎంఐ సౌండ్ బార్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి MI.comలో అయితే సేల్కి వచ్చింది. దీని యొక్క ప్రైస్ 4999. సో దీన్ని కొన్ని రోజుల క్రితం MI TV 4X, MI TV 4A ప్రోతో లాంచ్ చేసిన విషయం మనకైతే తెలిసిందే. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా హువావే నుంచే, హువావే P20 ప్రో, హువావే నోవా 3 ఇండియన్ యూజర్స్కి అయితే గుడ్ న్యూస్. ఆండ్రాయిడ్ 9 పైతో కూడిన EMUI 9.0 అయితే అప్డేట్ రోల్ అవ్వడం స్టార్ట్ అయింది ఇండియన్ యూజర్స్కి. సో ఈ EMUI 9.0 EMUI 8.0తో కంపేర్ చేస్తే 12% ఫాస్ట్గా ఉంటుందని వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, యాపిల్ ఐఫోన్ XR, XS మ్యాక్స్కి సంబంధించి స్మార్ట్ బ్యాటరీ కేసెస్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ స్మార్ట్ బ్యాటరీ కేసెస్ 39 అవర్స్ అడిషనల్ టాక్ టైమ్ని ఈ ఫోన్స్కి అందిస్తుందని యాపిల్ చెప్తుంది. అంతేకాకుండా 22 అవర్స్ ఇంటర్నెట్ వాడొచ్చని అండ్ 27 అవర్స్ కంటిన్యూస్గా వీడియో ప్లేబ్యాక్ ఈ అడిషనల్ స్మార్ట్ బ్యాటరీ కేసెస్ని యూజ్ చేస్తే వస్తుందని యాపిల్ అయితే చెప్తుంది. దీని యొక్క ప్రైస్ $129 ఉంది. యూఎస్ యాపిల్ వెబ్సైట్లో ఆల్రెడీ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. త్వరలో ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్, ఎల్జీ నుంచి ఎల్జీ V40 థింక్యూ సేల్ అయితే అమెజాన్లో జనవరి 20 నుంచి ప్రారంభం అవ్వబోతుంది. సో గ్లోబల్గా ఈ ఫోన్ ఎప్పుడో లాంచ్ అయింది. సో ఇండియాలో మాత్రం ఇప్పుడు 20వ తారీఖు నుంచి సేల్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే దీంట్లో మనకి 6.4 ఇంచ్ POLED డిస్ప్లే లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది. 3300 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఇందులో మనకి 5 కెమెరాలు లభిస్తాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు చూసుకుంటే ఒకటి నార్మల్ కెమెరా, ఇంకొకటి వైడ్ యాంగిల్ లెన్స్, ఇంకొకటి టెలిఫోటో లెన్స్ వస్తుంది. ఫ్రంట్ కూడా వాళ్ళు నార్మల్ కెమెరాతో పాటు ఒక వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతిసారి ఈ ఎల్జీ V సిరీస్ ఫోన్స్ని అయితే వేరే కంట్రీస్తో పోల్చితే చాలా లేట్గా తీసుకొస్తుంది ఇండియాకి. సో ఈసారి కూడా లేట్గానే వచ్చింది. సో మీ ఒపీనియన్ ఏంటి? జనరల్గా ఈ ఫోన్స్లో అయితే బ్యాటరీ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. సో బ్యాటరీ ఒక్కటి ఈ ఫోన్స్లో మైనస్ పాయింట్. సో వీళ్ళు కొంచెం బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేసి ప్రైస్ కొంచెం అగ్రెసివ్గా OnePlus ఫోన్స్తో కాంపీట్ అయ్యేలా పెడితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో చూద్దాం. ఈసారి దీని యొక్క ప్రైస్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు. 40,000 ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో కొంచెం 30 ప్రైస్ రేంజ్లో ఉంటే OnePlus 6Tకి గట్టి పోటీని ఇస్తుందని చెప్పొచ్చు. చూద్దాం వాళ్ళు ఏ ప్రైస్ రేంజ్లో దీన్ని తీసుకొస్తారు. అండ్ వాట్సాప్లో త్వరలో ఒక అప్డేట్ రాబోతుంది. ఈ అప్డేట్లో గ్రూప్ కాల్ షార్ట్ కట్ అయితే వాళ్ళు ఇవ్వబోతున్నారు. ఇంతకుముందు గ్రూప్ కాల్ చేయాలంటే ఫస్ట్ ఆ గ్రూప్లో ఒకరికి కాల్ చేసి కానీ వీడియో కాల్ చేసి కానీ ఉండాలి. సో ఇప్పుడు ఒకేసారి మనం అన్ని కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని మనం గ్రూప్ కాల్ అయితే చేయొచ్చు. ఈ అప్డేట్ త్వరలో రాబోయే 2.19.9 వర్షన్లో అయితే రాబోతుంది. సో అతి త్వరలో డైరెక్ట్గా మనం అందరికీ ఒకేసారి గ్రూప్ కాల్ అయితే చేయొచ్చు. ఇంతకుముందు ఒకరికి చేసిన తర్వాత మరొకరిని యాడ్ చేసేలా ఉండేది. సో ఇప్పుడైతే ఒకేసారి మనం గ్రూప్ కాల్ చేయొచ్చు. అండ్ మరో న్యూస్, ముంబైలో ఒక టీనేజ్ గర్ల్ టిక్ ఎక్కువగా వాడుతుందని వాళ్ళ నానమ్మ మందలించడం వల్ల అయితే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. సో వాళ్ళ నాన్న బర్త్డే రోజు టిక్లో వీడియోస్ షూట్ చేస్తూ ఉంటుందని వాళ్ళ నానమ్మ మందలిస్తే అమ్మాయి అయితే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. సో టిక్ యూజర్స్. సో ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ టెక్ న్యూస్ ఎపిసోడ్. రానున్న రోజుల్లో ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకుంటాను. సో మీ సజెషన్స్ అయితే ఇవ్వండి. అండ్ ఒక అప్కమింగ్ ఫోన్ అప్డేట్, సేల్ అప్డేట్, మనకి హానర్ 10 లైట్ అయితే జనవరి 20న నైట్ 12 AM ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకుంటాను. డే బై డే ఇంకాస్త బెటర్గా మీకైతే టెక్ న్యూస్ అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.